హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐప్ ఎంటర్టైన్మెంట్స్. ఒక సినిమా బ్యూటిఫుల్గా రావాలి అంటే దానిలో సినిమాటోగ్రఫర్ పాత్ర చాలా కీలకమైనది. సో సినిమాటోగ్రఫర్గా చాలా భాషల్లో వర్క్ చేశారు శ్యామ్ దత్ గారు. తెలుగు, తమిళ్, మలయాళం, అరబిక్, హిందీ. సో ఇలా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో సినిమాటోగ్రఫర్గా వర్క్ చేసి ఎన్నో సినిమాల్లో సక్సెస్ అవ్వడానికి మూల కారణం శ్యామ్ దత్ గారు. సో ఆయన గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? I'm good. హౌ ఫీల్ ఇన్ అవర్ వైజాగ్? Vizag is awesome, beautiful. చాలా మంచి ప్లేస్, నాకు చాలా ఫేవరెట్ లొకేషన్. వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ? My parents are teachers. Oh. They are from Kerala, Palakkad. I born and brought up there. It's a very big story, so ఓకే people will be getting bored. ఓకే ఓకే సార్. ఓకే, అంటే మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ టీచర్స్, బట్ మీరు ఈ ఫీల్డ్ వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరు? చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఓకే యాక్చువల్లీ నాకు కూడా తెలీదు నేను ఎలా ఒక జాబ్లో వస్తుంది అలాగా. ఓకే అప్పుడు ఒక టైంలో నాకు చాలా ప్రెషర్ ఉన్నాయి ఇంట్లో. నా తెలుగు కొంచెం బ్యాడ్గా ఉంది, ప్లీజ్ అడ్జస్ట్ చేయండి. పర్వాలేదు సార్. పేరెంట్స్కి నేను ఎడ్యుకేషన్లో చాలా బ్యాడ్. అప్పుడు పేరెంట్స్ టీచర్స్ అవుతుంటే చాలా ప్రాబ్లం ఉంది కదా. ఓకే అప్పుడు నేను చెప్పింది ఎడ్యుకేషన్లో మనకి ఏం కావాలి, ఆ ఒక డిసిషన్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ఎ టైమ్. ఓకే And I was not feeling like what to study. So in a time I find out that I'm good in photography. So I started as a marriage function photographer. On that same year I got a state award and a national award Oh. in still photography. Okay. Then I started as I started in advertising. Then I did for a newspaper. Then whenever I do marriage functions and the other things, when I'm getting money, ఓకే I made a short film. That short film got a state award. Oh. After that I joined Ravi K. Chandran, cameraman. Okay. And now I have done 36 movies as a cinematographer and directed 2 Malayalam films also. ఓకే సార్, మీరు One Malayalam and one Tamil. సార్ మీరు చేసిన ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఏ లాంగ్వేజ్లో మూవీకి మీరు సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశారు? First actually when I was working with Ravi K. Chandran ఓకే in Calcutta Mail, at that time the co-director was a Telugu person. He is not a Telugu person, he is a Marathi, but he was settled down in Hyderabad. So he saw my short film and he offered me, when he is doing his first film, I'll be the cameraman. Oh. Then within 2 months it happened. Okay. So my first film was feature film was Premaya Namaha. ప్రియమైన మహా. Premaya Namaha in Telugu. Oh. So if I'm a Malayali also, my first film was in Telugu. Okay. So from there I continued here and in Okay. Malayalam. ఓకే, ఫస్ట్ సినిమా తెలుగులో వర్క్ చేశారు అంటే మీరు బోర్న్ అండ్ బాటమ్ అంతా కేరళ, మలయాళం, బట్ ఎలాగా మీకు కంఫర్ట్ జోన్ అనిపించిందా తెలుగులో, తెలుగు పీపుల్తో వర్క్ చేయడం అనేది? తెలుగులో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఒక లైఫ్ వచ్చిందే ఇక్కడి నుంచి. ఓకే తర్వాత నేను ఏదైనా నా బెస్ట్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడే. యాక్చువల్లీ ఐ డిడ్ ప్రస్థానం, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఓకే Then I got very interesting directors here like Sriram Aditya, Devakatta, ఓకే and Chandrasekhar Elati. I did Sahasam with him. So తెలుగులో నాకు చాలా మంచి మూవీస్ వచ్చింది. ఎస్ ఇప్పుడు లాస్ట్ ఉప్పన కూడా ఉప్పెన. నాకు ఒక మంచి బ్రేక్ ఓకే వచ్చింది. ఓకే మలయాళంలో కూడా నేను చాలా హిట్ ఫిలిమ్స్ చేశారు. బట్ నాకు మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఇక్కడ కొంచెం నా ఇల్లు లాగా ఉంది. ఓకే
ఓకే, కంఫర్ట్ జోన్గా ఫీల్ అవుతుంది. కంఫర్ట్ జోన్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే బిగినింగ్ ఇక్కడే కదా. తర్వాత అన్ని బెస్ట్ డైరెక్టర్స్ నాకు ఇక్కడే వచ్చింది. ఓకే, ఓకే సార్. అంటే ఒక సినిమాటోగ్రఫర్ ఒక మూవీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడానికి డైరెక్టర్స్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది? అంటే మీ ఇష్ట ప్రకారము మీ మీద వదిలేస్తారా, లేదంటే డైరెక్టర్ చెప్పినట్టు ఇలా తీస్తే బాగుంటుంది, ఈ షాట్ ఇలాగే తీయాలి అన్న ప్రెషర్ ఏమన్నా ఉంటుందా మీకు? సినిమాలో అలాగే ఏమీ ప్రెషర్ ఏమీ లేదు, ఎందుకంటే డైరెక్టర్స్ ఒకసారి వాళ్ళు ఒక స్టోరీ చెప్పిన టైంలో వాళ్ళు నా వర్క్ చూసి నా ఇమాజినేషన్ వాళ్ళకి కావాలి, అలాగే ఉంటే దే విల్ కాల్ మీ, రైట్? సో దే ట్రస్ట్ మీ అ లాట్, అండ్ మోస్ట్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ దే లవ్ మీ అ లాట్. ఎందుకంటే నా వర్క్లో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాయి. అప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక సినిమాటోగ్రాఫర్, నాట్ ఓన్లీ ఏ సినిమాటోగ్రాఫర్స్ జాబ్, దానికి ఒక టీమ్ కావాలి, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ మేకప్ గాయ్ అండ్ ద యాక్టర్స్. సో ఇది ఒక టీమ్ వర్క్. ఆ టీమ్ మంచిదిగా వచ్చిందే మూవీ విల్ బి బెటర్. ఓకే, అంటే చాలామంది యాక్చువల్లీ సినిమాటోగ్రాఫర్స్ కొంత ఫీల్ అవుతూ ఉంటారు, అంటే డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వాల్సి వస్తుంది, బట్ ఆ షార్ట్ నేను అనుకున్నట్టు తీస్తే ఇంకా బాగుండేది అన్న కంప్లైంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే కంప్లైంట్స్ అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాలు ఏమన్నా మీరు ఫేస్ చేశారా? నాకు అలాగ కంప్లైంట్స్ ఏమీ లేవు, ఎందుకంటే నాకు వచ్చిన అన్ని డైరెక్టర్స్ నా మీద చాలా ట్రస్ట్ ఉంది వాళ్ళకి. ఓకే, అప్పుడు నేను ఇఫ్ యూ సీ మై వర్క్స్ ఆల్సో, ఐ విల్ బి వర్కింగ్ విత్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ ఆర్ ఎల్స్ ద సెకండ్ టైం ఫిల్మ్ మేకర్, లైక్ దట్. ఓకే, అప్పుడు న్యూ డైరెక్టర్స్ వాళ్ళకి నా మీద అంత ఇష్టం ఉంది, అందుకే నా దగ్గర వచ్చింది. ఓకే, దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ గుడ్ రిలేషన్షిప్స్. సో నేను ఆ రిలేషన్షిప్స్ అన్ని టైంలో మెయింటైన్ చేసి, నా జాబ్ ఏంటంటే ఒక స్టోరీ నా దగ్గర వచ్చిందే అది దానికి బెస్ట్ అవుట్పుట్ కావాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సినిమాటోగ్రఫీ, ఒక ఫ్రేమ్ పెట్టి నా ఫ్రేమ్ బాగుంది అలాగేమీ లేదు. నేను చాలా సెన్సిటివ్ పర్సన్, నాకు స్టోరీలో నా క్యారెక్టర్ అంత they won't perform well also, I will tell them. And another thing is I used to think about the music, sound design. It is not I'm not a kind of person, I will only think about photography. It is all about storytelling, how we are going to tell a story. Okay, so I think I am good in that, that's why everybody likes my work. That's why I'm in this industry. Really nice. ఓకే సార్, మీరు ఇప్పటివరకు చేసిన డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్లో అయినా మీకు బాగా ఈ సినిమాటోగ్రఫీ డిఫరెంట్గా అనిపించింది, ఈ మూవీలో ఈ షార్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు బాగా నచ్చినవి? నాకు ఇప్పుడు కూడా నేను ఒక బిగినర్గా అలాగే నాకు ఫీల్ ఉంది, ఎందుకంటే మన 1960sలో వరల్డ్ మూవీస్ చూస్తే వాళ్ళు ఒక క్వాలిటీ సినిమాటోగ్రఫీ వాట్ ఎవర్ ద ఫారినర్స్ మేడ్, అప్పుడు ఇంకా టెక్నాలజీ ఎంత డెవలప్ అయితే మన వర్క్ ఇప్పుడు కూడా కొంచెం డౌన్లో ఉంది. ఓకే, I want to do good films and I want to tell good stories. So in that, cinematography is a supporting thing only. Okay. So if we are working with a good director, the director who is having a very good music sense, sound design lo chala taste unnai, alage edaina unte we can achieve some good quality. Okay. ఇప్పుడు కూడా మన మూవీ మేకింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే నాకు అంత ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది మూవీ అలాగే ఏమీ లేదు. నేను ప్రస్థానం మూవీ షూటింగ్ చేసిన టైంలో ఆ స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. అప్పుడు చాలా కాంప్రమైజింగ్లో వి మేడ్ దట్ ఫిలిం. అప్పుడు నేను డైరెక్టర్ కూడా చెప్పింది, నార్మల్ పర్సన్ విల్ సీ ద మూవీ అండ్ దే విల్ టెల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం, బట్ యూ డోంట్ థింక్ లైక్ దట్.
we need to do. It's a great screenplay. We couldn't achieve that because of the budget things. ఓకే Next time we should be doing something more. ఓకే ఓకే సార్, మీరు అంటే ఉప్పెనలో ఒక జల జల జలపాతం నువ్వే ఆ సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఈ సినిమాటోగ్రఫీ అనేది చేశారు కదా, ఆ థాట్ ఎలా వచ్చింది? అది బాగా సక్సెస్ అయింది యాక్చువల్లీ. Actually, a movie idea is coming from a director only. ఓకే He want to shoot that song in the middle of the sea. అలాగే వస్తుంది అది విజువల్గా పర్ఫెక్ట్గా it will it's a technical thing we have to do. We can't take two actors to a sea in the middle of the sea and we can't shoot. ఓకే And it's a night scene. So me and the choreographer planned like we'll shoot in a green mat. ఓ So if it is a green mat we can do all the sky and the other things. Okay. Lot of technical things we can add. ఓకే అలాగ ఒక మూవీలో ఒక పర్ఫెక్షన్ కోసం చాలా వర్క్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒక ప్లాన్ ఉంది, లేట్ ఈవినింగ్లో వాళ్ళు వెళ్ళిపోయింది, అప్పుడు ఒక లైట్ ఉంది, తర్వాత క్లౌడ్స్ వచ్చింది, అప్పుడు ఒక లైట్ వేరియేషన్ ఉంది. ఓకే అప్పుడు ఐ టుక్ అ రెఫరెన్స్ ఫ్రమ్ అన్ అనిమేషన్ ఫిలిం ఓన్లీ. one boy and one guy in a boat with a lamp. So that lamp light source and that grey sky, I got it from that idea. I got it from that thing only. ఓకే Then the main part is more than my work. The technical crew, VFX team did a great job. ఓకే మాన్యువల్గా షూటింగ్ టైంలో ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ ఉన్నాయి. వీ హ్యావ్ టు పుట్ ఫ్యాన్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ స్టాండింగ్ ఇన్సైడ్ ద వాటర్ టు గెట్ దట్ వేవ్ పర్ఫెక్ట్లీ. సో పీపుల్ యూస్ టు టేక్ వాటర్ ఇన్ ద బకెట్ అండ్ దే యూస్ టు త్రో. సో ఆల్ ద టైమ్ the water is silent only. So we were making a kind of treatment like the wave is there and the boat movement will be perfect in the water. So we made a very big water tank. It is all because of a good producer also. My three movies, they are brilliant producers. So they believed in the story and they spent a lot of money on that. So it was like that. ఓకే ఓకే సార్, మీకు ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ మూవీకి సినిమాటోగ్రఫీ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది? యువర్ బెస్ట్ డైరెక్టర్. My best director is Kamal Haasan. When I worked with in Vishwarupam and Uttama Villain, I did 2 films with him. కమల్ హాసన్ గారి సినిమాలు చాలా ఎక్కువే మీరు సినిమాటోగ్రఫీ చేశారు. No, I was very lucky to do 2 films with him. ఓకే So he is a kind of person, he has full knowledge of cinema. So I never imagined like I can work with him. I was a very big fan of him when in my childhood, but luckily I work with him. ఓకే ఓకే సార్, మామూలుగా ఒక మూవీ తీసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాటోగ్రఫర్ మెంటల్ ఇది ఎలా ఉంటుంది, మానసిక పరిస్థితి, ఆ స్టేట్ ఎలా ఉంటుందంటారు? ఎంత స్ట్రెస్ మీ మీద ఉంటుంది? స్ట్రెస్ చాలా ఉన్నాయి. స్ట్రెస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ లైక్ స్ట్రెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అదొక ట్రిప్. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఉప్పున వచ్చిందే, నాకు ఉప్పాడ లొకేషన్స్, కాకినాడ చాలా ఎక్స్ప్లోర్ చేశారు. ఫస్ట్ టైం అలాగ ఒక ప్లేస్లో పోయింది. అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. లైక్ వెన్ వీఆర్ షూటింగ్, వెన్ వీఆర్ క్రియేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ excitement, and when our actors are performing well, that will give us a very good ఓకే ఓకే సార్, మామూలుగా మిగతా బాలీవుడ్ ప్రెషర్ ఏమీ లేవు. ఓకే ఇట్స్ ఎంజాయ్మెంట్ ఓన్లీ. దట్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ. ఓకే 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 సార్, మనకి బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఒక ఆదర్శం. అంతటి రేంజ్కి మన తెలుగు ఇండస్ట్రీ చేరుకుందంటారా? ఒకవేళ చేరుకోకపోతే ఎన్ని సంవత్సరాలు పడుతుందా లేదంటే రోజులు పడుతుందంటారా? యు ఆర్ థింకింగ్ అబౌట్ బాలీవుడ్ ఆర్ హాలీవుడ్?
మీరు హాలీవుడ్ క్వాలిటీయా బాలీవుడ్ క్వాలిటీయా? బాలీవుడ్ క్వాలిటీ. బాలీవుడ్ Bollywood quality, actually, if you see, most of the Telugu films, they are remaking in Bollywood. Okay. So, as a commercial filmmakers, we are good over there. ఓకే. If we are thinking about Hollywood and if we are thinking about world cinema, మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని we are having money and we are having all the equipments, but we are not having that kind of contents. ఓకే. That we need to get intelligent directors and writers. ఓకే. If we are getting that, we can definitely achieve that anytime. ఎనీ టైమ్. ఓకే. నాట్ ఇన్ మంత్స్, నాట్ ఇన్ ఇయర్స్. Yeah, anytime. ఓకే. ఓకే. Even we don't know, like, if somebody is making a movie right now. ఓకే. ఓకే సార్, ఒక మూవీ కంప్లీట్ అయినప్పుడు అంటే ఆ బ్యూటిఫుల్గా వచ్చేటప్పుడు సినిమాటోగ్రఫర్ పాత్ర చాలా కీలకమైంది, కానీ వారికి సరైన గుర్తింపు అనేది ఉండట్లేదు. అతి కొద్ది మంది మాత్రమే దీనిలో సక్సెస్ అవుతున్నారు. సో ఎందుకు ఇది ఎందుకు ఉంటుందంటారు? That's what I was telling. Cinematography is a supporting thing only. If you are not if your content is not strong, ఓకే. whatever cinematography you are doing, it will give a different kind of a kick for the audience to watch it. It is only visual. ఓకే. If the human beings are not behaving properly on screen, ఇప్పుడు ఒక మంచి సీన్ ఉంటే అదొక ఒక యాక్టర్కి అది దే కెన్ స్పాయిల్ దాట్ వెరీ ఈజీలీ. ఓకే. ఇప్పుడు ఒక మంచి సీన్ ఉంటే అది ఒక సినిమాటోగ్రాఫర్ లైటింగ్ ఫ్రేమింగ్ తేడా ఉంది, అది కూడా ఇట్ విల్ స్పాయిల్ ద సీన్. ఓకే. ఇప్పుడు మంచి సీన్ యాక్టింగ్ అన్నీ చాలా ఉంటే, ఇఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ బ్యాడ్ ఆర్ సౌండ్ డిజైన్ ఇస్ బ్యాడ్, లైక్ ఆ సీన్కి టేస్ట్గా లేదంటే that will also spoil the movie. Okay. So everything is linked. So that's why I used to tell, like, you need good directors. Only good directors can make good films. Okay. Or else you get a producer, any roadside guy can do movie. Oh. Anybody can do. Okay. You shoot whatever on screen, it will be there. Okay. Okay sir, మీకు బాగా నచ్చిన మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సినిమాటోగ్రఫీలో? వేరే సినిమాటోగ్రఫర్ అంటే ఈ షాట్ ఇలా తీస్తే బాగుంది, అలా నేను నెక్స్ట్ మూవీలో చెయ్యాలి అని అనుకునే సినిమాటోగ్రఫర్ ఎవరైనా ఉన్నారా? నాకు నా మీద ఒక కాన్ఫిడెన్స్. ఐ లవ్ మై సెల్ఫ్. ఓకే. ఓకే. నేను ఎప్పుడైనా ఒక మూవీ షూటింగ్ టైంలో వేరే ఒక సినిమాటోగ్రాఫర్ లాగా షూట్ చేయడం అలాగా ఐ వోంట్ థింక్ అబౌట్ ఇట్. ఐ యూస్ టు టెల్ మై డైరెక్టర్స్ ఆల్సో, డోంట్ గివ్ మీ ఎనీ రెఫరెన్స్. యూ టేక్ మై థింగ్, యూ టేక్ మై వర్క్, యూ డోంట్ గివ్ మీ సమ్ అదర్ పర్సన్స్ వర్క్. ఎందుకంటే అది వాళ్ళ వర్క్. we used to see a lot of movies, German movies and French films, English films, Korean films. We learn from there, and but what we do is our work. ఎందుకంటే ఇండియన్ లైట్ చాలా డిఫరెంట్. ఇక్కడ వైజాగ్లో మీరు చూస్తే ఇక్కడ ఒక హార్ష్ లైట్ ఉంది, ఒక సాఫ్ట్ లైట్ ఉంది. ఆ మూడు ఎక్కడ ఎంత సీన్లో ఎలా కావాలి అది మన డిసిషన్ కావాలి కదా. అప్పుడు అది ఎంత లెన్స్లో కావాలి, ఎంత ఎక్స్పోజర్లో కావాలి, డార్క్గా కావాలా, అది బ్రైట్గా కావాలా, అదన్నీ మన డిసిషన్. అప్పుడు మన ఎప్పుడైనా ఏదైనా స్టోరీలో పోయిందే ఆ స్టోరీ టైమ్ అండ్ స్పేస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే. అది దానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ కూడా ఉంది. వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ దమ్ ఆల్సో. వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద రెఫరెన్స్ అండ్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్. ఓకే. అంటే లొకేషన్ని బట్టి, క్లైమేట్ని బట్టి, లైట్ బట్టి ఒక క్యారెక్టర్ ఉండే వాళ్ళు ఎలాగ ఒక హౌస్లో ఉండాలి, ఎలాగ ఒక షర్ట్ లుంగియా, ట్రౌసరా, ఆ ఒక డిసిషన్ ఉంది. వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ కాంబింగ్ చేసే వాళ్ళ, లేదంటే ఫ్రీగా హెయిర్ పెట్టిన వాళ్ళ, పొట్టు పెట్టిన గేళ, లేదంటే అలాగా లిప్స్టిక్ ఉందా లేదా, సెట్టింగ్ ఉందా ప్లేసా. ఇన్ బిట్వీన్ వీ నీడ్ సమ్ గ్లామర్ ఆల్సో, సో దట్ పీపుల్ క్యాన్
వాచ్ అండ్ పీపుల్ క్యాన్ రిలేట్ ఆల్సో. అలాగే చెప్పి వీ కాంట్ షూట్ ఇన్ ఏ న్యాచురల్ లైట్ ఆల్సో ఆల్ ద టైమ్, ఎందుకంటే సినిమా న్యాచురల్ లేదు. సమ్ న్యాచురల్ లైట్స్ మే నాట్ బి లుకింగ్ గుడ్. ఫర్ సమ్ సీన్స్ ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ ఆర్ షోయింగ్ సమ్ poverty or something like that, you can go for that kind of light. And if you're shooting some glamorous movie, we have to shoot in a glamour way only. ఓకే. So అంత డిఫరెన్స్ ఉంది. ఓకే, అంటే నెక్స్ట్ మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అంటే ఏ డైరెక్టర్స్ ప్రాజెక్ట్స్ మీ చేతిలో ఉన్నాయి? ఏ మూవీస్కి సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు? నాకు కొంచెం పర్సనల్గా కొంచెం డైరెక్టర్స్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ దేవకట మూవీ అండ్ శ్రీరామాదిత్య మూవీ, and my next movie is with Saidharam Tej. He's a new director. Jayant. Okay. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. నేను చాలా ఎంజాయ్ చేసి ఆ స్టోరీ, వాళ్ళు అడిగింది నాకు చాలా ఇష్టమైంది. And I'm working with SVCC one more time, like that will be my third film with SVCC. ఇప్పుడు నేను గిరిసాయ డైరెక్టర్ కూడా వైష్ణవ్ తేజ్ మూవీ షూటింగ్లో ఉన్నాను. అందుకే వైజాగ్లో వచ్చింది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఓకే సార్, ఇంత బిజీ షెడ్యూల్ అనేది ఇయర్లీ అంతా ఉంటుంది మీకు, 12 months. మరి ఫ్యామిలీతో ఎప్పుడు స్పెండ్ చేస్తారు? ఇటు అటు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అది ఒక మంత్లో ఫుల్ మంత్ we won't be shooting. So if I am getting a Sunday, Saturday, I'll go my home. Or else if right now, or else they will come to my place. So we'll be shifting, we'll be traveling all the time. And I am very lucky on that area. Like I used to enjoy my family life in a proper way, and I used to enjoy my professional life in a proper way. So sometime 20 days shoot unte 10 days shoot ledu. Appudu I can go home. అలాగా. ఓకే సార్, టాలీవుడ్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో అంటే నాకు అలాగా ఒక స్పెసిఫిక్ పర్సన్ లేదు, ఎందుకంటే ఐ లవ్ ఎవ్రీవన్. నేను అందరికీ వర్క్ చేస్తారు కాబట్టి అందరినీ అలాగే లేదు, ఎందుకంటే ఇఫ్ యూ సీ ఎనీ స్టార్, దే ఆర్ బికమింగ్ ఏ స్టార్ బికాస్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు చూస్తే అన్ని వాళ్ళు దే వోంట్ కమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, రైట్? దే ఆర్ ఆల్ బ్లెస్డ్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ లక్కీ, దాట్స్ వై దే ఆర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ rapport with them. If I am not a good person, I won't be in this industry for a long time. And if I don't have craft also, I can't be in this industry. So ఒక ఆర్టిస్ట్ కెమెరా ముందుకు వచ్చిందే, దే ఆర్ రియలీ బ్లెస్డ్ అండ్ దే ఆర్ రియలీ గుడ్ విత్ ద క్యారెక్టర్ ఆల్సో. దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఆర్టిస్ట్ మీన్స్ వెరీ సెన్సిటివ్ పీపుల్. That's why I'm not telling any kind of politics or something like that. నేను చాలా వాళ్ళు వర్క్ చేసిన నాకు నాని, సర్వానంద్, నాగ్ సార్ అండ్ ఎవ్రీబడి, సుధీర్ బాబు, దేవదాసు మూవీ కూడా మీరే చేశారు. అవును. కమల్ హాసన్ సార్ ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్, బికాస్ వాళ్ళకి ఒక డెడికేషన్ ఉన్నాయి. అంత డెడికేషన్ నేను ఎక్కడే చూడలేదు. నేను ఒక మూవీ డైరెక్ట్ చేసిన టైంలో కూడా మమ్ముటి సార్ కూడా చేశారు. మమ్ముటి సార్ కూడా అంత డెడికేటెడ్ పర్సన్. అప్పుడు దే లవ్స్ మీ అండ్ ఐ లవ్ దెమ్ ఆల్సో. ఈ మధ్య కరోనా టైంలో ఆ ఎఫెక్ట్ అనేది మీ మీద పడిందా? అంటే ఏదన్నా మూవీస్ ఓకే అయ్యి చేతులు దాటిపోయిన సందర్భాలు ఏమైనా, అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో యాక్చువల్లీ ఐ వాస్ వర్కింగ్ ఆల్ ద టైమ్. వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్, నేను రిపబ్లిక్ మూవీ సైన్ చేశారు దేవకట గారికి. ఆ టైంలో కొంచెం భయం వస్తుంది, అందుకే ఐ డిడ్ంట్ డూ దట్ ఫిలిం. తర్వాత 6 months when I sit at home, at that time also I made a short film inside my house with 2 characters.
Oh, short film. I made a short film with 2 characters. Okay. And with at that time I was thinking like, if we are not having light unit, crane, track, అలాగే ఏమి లేదంటే ఎలా మూవీ చేయాలి ఇప్పుడు అలాగ ఒక టైం వస్తుంది హౌ వీ కెన్ సర్వైవ్ ఇప్పుడు టెక్నాలజీ అంత వీఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ రైట్ నౌ వితౌట్ లైట్ ఆల్సో వీ కెన్ షూట్ ఇన్ డిజిటల్ సో వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ లైట్ అండ్ ఫ్రేమ్. Okay. So I did an experiment on that and I put it in the YouTube and a lot of people saw it. Okay. So మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్ ఫిలిం కమల్ హాసన్ సార్ చూసి వాళ్ళు కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేశాను. ఓకే. చాలా వాళ్ళు ఓకే. సాయిధరం తేజ్ కూడా నాకు ఫోన్ చేసి మంచి ఫిలిం అలాగే చెప్పింది. ఓకే. ఓన్లీ 2 క్యారెక్టర్స్తో చేసిన షార్ట్ ఫిలిం. అవునవును. ఓకే సార్, అంటే ఈ కోవిడ్ టైంలో సినిమా ఇండస్ట్రీ అనేది కుదేలు అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చిందంటారా? సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీకి ఆ కోవిడ్ టైంలో ఒక బ్రేక్ వస్తుంది. ఆ టైంలో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ వెన్ వీ షూట్ మూవీస్ నోబడీ థింక్ అబౌట్ దేర్ ఫ్యామిలీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఆ ఒక టైంలో అన్ని వాళ్ళు ఒక ఇంట్లో కూర్చుంటి వాళ్ళకి వేరే కొంచెం ప్లస్ పాయింట్స్ కూడా ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రీ టైం అక్కడ ఎంత ఫ్యామిలీ ఎంత ఇంపార్టెన్స్ ఉంది, రిలేషన్షిప్స్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అన్నీ అక్కడ కొంచెం అది నేచర్ అలాగ ఒక టైం పెట్టింది. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ అవర్ కంట్రీ ఈజ్ వెరీ డర్టీ. సో పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ క్లీన్నెస్. వెదర్ చాలా చేంజ్ అయింది, పొల్యూషన్ తగ్గింది, అన్ని వాళ్ళు మాస్క్ పెట్టింది, నోబడీ ఈస్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్. సో చాలా వాళ్ళు మెడిసిన్ చాలా తక్కువ అయింది. అలాగే చాలా పాజిటివ్ థింగ్స్ జరిగింది. ఓకే. ఓకే సార్, చివరిగా మీరు మా తెలుగు ఆడియన్స్కి అలాగే మా యూఎస్ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను అంత పెద్ద ఏమీ లేదు ఎలాగ చెప్పాలి అలాగే. యాక్చువల్లీ అన్ని వాళ్ళు చాలా వాళ్ళకి తెలుసు వాట్ దే వాంట్ టు డూ. సో డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్, వాచ్ మూవీస్ సో దట్ వి కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ live a little more in a good way. And మంచి మూవీస్కి ఎంకరేజ్, ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ ఫిలిమ్స్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. యాక్చువల్లీ వైజాగ్ కూడా ఒక మూవీ వర్క్ మీద వచ్చారు. సో మాకు మీ షెడ్యూల్లో అవకాశం ఇచ్చి మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Thank you. Hi, my name is Snigdha. Please subscribe to Yup Entertainments. For more updates, please subscribe to YUP Entertainments. Hi, nenu mi Sriraj. For more updates, YUP Entertainments. For more videos, please subscribe Yup Entertainments.